ఈ సైజు వంకాయలు తీసుకొని పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈ సైజు అయితే బాగుంటాయి గుత్తి వంకాయ కూరకి. ఇలా కోసుకోవాలి, 4 పక్కల కోసుకొని ఇలా 4 పక్కల కోసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. పుచ్చులు ఉంటే కనుక పక్కకు తీసేసుకోవాలి. నేను మనిషికి 2 చొప్పున తీసుకుంటున్నాను. ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ. నేను 10 వంకాయలు తీసుకున్నాను. పొయ్యి మీద బాణీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగనివ్వాలి. ఆయిల్ కాగాక ఈ వంకాయలన్నీ వేసుకొని మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, స్లోగా కలుపుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఒకసారి మగ్గినాయో లేవో చెక్ చేసుకోవాలంటే కొంచెం ఇలా నొప్పి చూస్తే తెలిసిపోతుంది మనం మగ్గినాయో లేదో. కొద్దిగా ఇదైపోతాయి అన్నమాట, మగ్గిపోయినట్టే. ఇవి ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకోవాలి. నేను ఇలాగ మసాలా పొడి చేసి పెట్టుకున్నాను. దీంట్లో జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని వేపుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ లేకుండా వేపుకొని పెట్టుకుంటే కనుక 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వంకాయలు దాంట్లోనే ఇది పెట్టుకోవాలి. మొత్తం పొడి అంతా పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి, కళాయి పెట్టుకోవాలి.
కళాయిని కొద్దిగా వీటెక్కనివ్వాలి. వీటెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ మసాలా పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ పళ్ళెంలో ఉన్న పొడి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. సాంబార్ కానీ రసం కానీ ఉంటే దానికి సైడ్ డిష్ కింద తినచ్చు. వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకుంటాం. వంకాయ మసాలా గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.